కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత గోదావరి ఎడారిలా మారిందని మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. ఈ క్రమంలో గోదావరి గని పట్టణ శివారులో గోదావరి నది ఇసుకలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. సుఖాలో బీఆర్ఎస్ నాయకులు క్రికెట్, ఖోఖో, కబడ్డీ ఆటలలో పోటీలు నిర్వహించారు. గలగలాపాలే గోదావరి నది కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు, ప్రజలకు సాగు, త్రాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను, రైతులను నమ్మిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ మహానాయకులు, అపర భగీరథులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు రామగుండంలో ఉన్నాం. ఆ రోజు నిండుకుండలా ఉన్నటువంటి యొక్క గోదావరిలో పడవల పోటీలను నిర్వహించినాం. 20 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారి మీద అక్కసుతో, బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో ఈరోజు కాళేశ్వరంను పంపులను ప్రారంభం చేయకపోవడం మూలాన గోదావరి ఎండిపోయింది. ఈ ఎండిపోయినటువంటి గోదావరిలో ఇలా మేమందరూ కూడా కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, అదేవిధంగా ఖోఖో పోటీలను ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కావాలని గతంలో పాదయాత్ర చేసినాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నది. కేసీఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే, ఎన్నికల సమయంలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఆ అబద్ధాన్ని నిజంగా చూపించడం కోసం 20 నెలలుగా ఈ గోదావరిని ఎండబెట్టిండ్రు. 225 ఉన్నటువంటి పిల్లర్లు, 2 పిల్లర్లు మాత్రమే ఈ యొక్క చిన్నగా డ్యామేజ్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా రిపేర్ చేయకపోగా ఇలా రైతుల మీద ఇలా ప్రతి ఒక్క ఎకరానికి ఎండగొట్టేటువంటి పరిస్థితికి దాపరించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే ప్రారంభం చేయాలని, కన్నెపల్లి పంప్ హౌజులను వెంటనే పంపులను స్టార్ట్ చేయాలని డిమాండ్